ఏ ముఖం పెట్టుకుని ఆమె ఏంది కొత్త మేనిఫెస్టో తెచ్చాడు. ఆ మేనిఫెస్టో తీసుకుంటే ఫస్ట్ ఎవడన్నా తెలంగాణ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారు. అటు బతుకుంటే ఆరోగ్య బీమా ఇస్తలేడు. రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అంటాడు. మళ్ళీ 56 సంవత్సరాలు దాటిన రైతు చచ్చిపోతే ఇయ్యరట. మళ్ళా అంటే 5 చోటు చచ్చిపోతేనే ఇస్తారట. పంట నష్టపోతే పంట బీమా లేదు. మనిషికి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఆరోగ్య బీమా లేదు. కానీ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారట. అందుకని ఆయన నిజామాబాద్ బీజేపీ మేనిఫెస్టో కేసీఆర్ చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాం. కేటీఆర్ చచ్చిపోతే కూడా 5 లక్షలు అన్నా. అది పెంచితే ఇప్పుడు 10 లక్షలు ఇస్తా నేను. ముసలోడు ఎట్లా అయిపోయింది. 5 చోటు చచ్చిపోతే ఎక్కిస్తా. బిడ్డ చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా. చచ్చిపోయినాక ఇంకో వాచ్ కొనుక్కొని పెట్టుకోమని 20 లక్షలకి. 20 లక్షల వాచ్ పెట్టుకొని తిరుగుతుంది కదా. చచ్చిపోయినాక పీనుక్కి ఇంకో 20 లక్షల వాచ్ కొనుక్కొని నేను 20 లక్షలు. గీలక అన్న ఓట్లేసేది హిందువులు ముస్లింలు ఇద్దరు ఆలోచన చేసుకోరానా? తెలంగాణని మొత్తం ముంచుతున్నారు. హిందువుల్ని ముంచుతున్నారు, ముస్లింలను ముంచుతున్నారు. ఎవరికి ఓటేస్తున్నాము, ఎటు తీసుకుపోతున్నాము? వచ్చింది అవకాశం, మళ్ళీ వచ్చింది అవకాశం. నవంబర్ 30 నాడు భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థి ఉంటాడు. ఈడ హిందువుల కోసం కొట్లాడే అభ్యర్థి ఉంటాడు, ముస్లింల కోసం కొట్లాడే అభ్యర్థి ఉంటాడు, గరీబుల కోసం కొట్లాడే అభ్యర్థి ఉంటాడు, పాపులర్ అభ్యర్థి ఉంటాడు. పాపులర్ హిందువుల పాపులర్, ముస్లింల పాపులర్ ఉంటాడు. కలిసి ఓటేయండి. ఈడోడ కేటీఆర్ అంటాడు గంగా జమున తహజీబ్, గంగా జమున తహజీబ్ అని. నేను ఇవాళ జగిత్యాల పట్టణంలో మా ఆడబిడ్డలందరూ కలిసి బతుకమ్మ కార్యక్రమం చేసుకుందామంటే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక అనేక మంది బాధపడుతూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మీ మీద చాలా అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడారని చెప్పడం జరిగింది. నేను తెలంగాణ ప్రజలను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత నేను చాలా డిగ్నిఫైడ్గా గెలిచినటువంటి వ్యక్తులకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలి, వారు పనిచేసుకోవాలని చెప్పి నా మానాన్ని నేను సైలెంట్గా ఉన్నాను. తర్వాత అనేక రకాల కార్యక్రమాలు నాకు తోచిన విధంగా చేస్తూ నేను వెళ్ళినాను. కానీ ఈ గెలిచినటువంటి వ్యక్తి ఎంపీగా తన బాధ్యతలను విస్మరించి ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్గా నా మీద అనేక మార్లు మాట్లాడటం జరిగింది. నేను తెలంగాణ ప్రజల్ని వాళ్ళకు కోరేది ఒకటే, నేను ఒక ఆడబిడ్డను. నన్ను అరవింద్ అనే మాటలు మీ ఆడపిల్లలని అంటే మీకు సమ్మతమేనా? నేను పాలిటిక్స్లో ఉన్నా కాబట్టి, నేను కేసీఆర్ గారి బిడ్డను కాబట్టి ఏమంటే అది మాట్లాడతా అంటే మనం ఒప్పుకుందామా? తెలంగాణలో ఇట్లాంటి రాజకీయాలను మనం అసలు అలౌ చేద్దామా? ఏం మాట్లాడిండు అరవింద్ అన్నది పక్కన పెడతాం. నేను ఫెయిల్ అయితే, నేను ఏదైనా పని చేయకపోతే ప్రశ్నిస్తే ఎస్ ఐ అగ్రీ. కానీ నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా, మీ అన్న చచ్చిపోతే 10 లక్షలు ఇస్తా, మీ నాన్న ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, ఈ భాష, ఈ పదప్రయోగం, ఈ పర్సనల్గా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇష్యూ బేస్డ్గా ఏది మాట్లాడినా సమాధానం చెప్పే ధైర్యం నాకున్నది. నేను చెప్తాను కూడా. నేను అనేది ఏంటంటే ఈ ఎంపీ గారు నా మీద మాట్లాడే మాటలు మీ ఇంటి ఆడబిడ్డలు, మీ అక్కను, మీ అమ్మను, మీ బిడ్డను అంటే మీరు బరాయించుకోగలుగుతారా? ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా? దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. నాకు రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు భయపడో ఇంకోటి కాదు. తెలంగాణ ఉద్యమం మనం చేసిన అన్ని సంవత్సరాలు కూడా ఆంధ్ర పాలకులను కూడా ఎప్పుడు ఇంత మర్యాదగా మనం ఎవరికి మాట్లాడలేదు. ఎప్పుడైనా ఇష్యూ బేస్డ్గానే మాట్లాడాం. అటువంటి మర్యాదతోని రాజకీయాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి వ్యక్తిగా తెలంగాణ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇటువంటి భాషను ఇట్లా పర్సనల్గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడేటటువంటి విచిత్రమైన ధోరణిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయొద్దని నేను కోరుతా ఉన్నాను. గెలిపోవటంలు దైవాధీనం, గెలుస్తుంటాం, ఓడుతుంటాం, రాజకీయాలు జరుగుతుంటాయి. కానీ పర్సనల్ కక్షలు, కార్పణ్యాలు మన దగ్గర లేవు.
ఇటువంటి వాటికి దయచేసి తావివ్వకండి. ఎందుకంటే ఇట్లా అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారనే చాలా మంది ఆడబిడ్డల్ని బయటకు వచ్చి పనిచేయడానికి పేరెంట్స్ భయపడతారు. పని చేయాలన్నా, ఆఫీస్కి పోవాలన్నా, మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి ఆడపిల్లలు రావాలంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారని భయపడే చాలా మంది వద్దని చెప్తారు. మరి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామా? ఏం చేద్దాం? దయచేసి మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా తెలంగాణ ప్రజలను నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పర్సనల్గా ఏదైనా ఫేస్ చేసే గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని నేను. కానీ ఈ పర్టికులర్ వ్యక్తి, ఈ పర్టికులర్ మనిషి చేసేటటువంటి భాషా ప్రయోగం నిజంగా కూడా నిలువరించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయాల్లో ఇంత దిగజారి మాట్లాడుకుందామా అని తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.